దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయనను వెదకు వారందరికీ నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని మనము నమ్మిన దేవుడు. మనము ఆయనకు నమ్మదగిన వారంగా లేనప్పటికీ కూడా ఆ దేవుడు మన పట్ల నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు ప్రతి ఉదయము ఆ ప్రభు తన ప్రేమను కరుణను మనందరిపై కుమ్మరిస్తూ ఉన్నారు. ప్రియులారా, మన దేవుడికి మనం ఎంత బలహీనులమో, ఎంత పాపాత్ములమో, ఈ లోకంతో ఎంతగా మనం శోధింపబడతామో ఆ దేవునికి బాగా తెలుసు. కానీ మనం చాలాసార్లు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు రకరకాల ప్రజలతో మనం జీవితం గడుపుతూ ఉన్నప్పుడు, మన కుటుంబ సభ్యులే కావచ్చు, మనం ప్రాణంగా ప్రేమించిన స్నేహితులే కావచ్చు, ఇక జీవితాంతం వీరితో నేను కలిసి ఉంటాను, ఎటువంటి పరిస్థితుల్లోనైనా వీళ్ళ బంధాన్ని నేను త్రోసివేయను, తెంచుకోను అనుకున్న స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ప్రియులారా, మనం ఎప్పటి వరకు వారితో మనం కలిసి ఉండాలని చూస్తూ ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్న తిరుగుబడే స్వభావము వాళ్ళు కలిగి ఉన్నప్పుడు ఎంతగా దానివల్ల మనం బాధను అనుభవిస్తామో. కానీ అలాంటి వారిని ఇక వీరితో నాకు సంబంధం వద్దు, వీరితో ఉండడం వలన నాకు చాలా బాధ అనుభవించాల్సి వస్తుంది, వీళ్ళకు దూరంగా ఉంటాను అని ఒకవేళ మనం అనుకుంటే కొన్నిసార్లు మన జీవితంలో మనము కూడా అలాంటి పరిస్థితిని ఇతరులకు కూడా కలిగిస్తూ ఉంటాం. మరి మనల్ని మాత్రం అందరూ అర్థం చేసుకోవాలని చూసినప్పుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని మనం కూడా అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు కదా. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే, మనం కోరుకున్న వాళ్ళే, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవితాన్ని చూసినప్పుడు ప్రభా ఎందుకు వీరిని మా కుటుంబంలో ఇచ్చావు, మా బంధువులలో ఇచ్చావు, వీరితో జీవించవలసి వస్తుంది అని మనము కన్నీరు కారుస్తూ ఉండవచ్చు. ప్రియులారా, లోకంలో ఎంతోమంది కూడా అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు. కీర్తనకారుడు చూడండి, 41వ కీర్తన 9వ వచనంలో చెప్తున్నాడు, నా ప్రాణ స్నేహితుడే, నేను బాగా నమ్మిన వాడే, నాతో కూర్చొని నా ప్రాణ స్నేహితుడిగా భోజనం చేసిన వాడే, కానీ చివరికి నా మీద తిరగబడుతున్నాడు. ప్రియులారా, మనుషులంగా ఈ యొక్క బాధను చాలామంది మనం అనుభవిస్తాము. మన వల్ల కూడా ఇతరులు అనుభవిస్తారు. ఇది మానవులకు మాత్రమే అనుభవంలోనికి వచ్చే పరిస్థితి. చూడండి, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో కూడా ప్రభు ఇది అనుభవించారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులను మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ పట్టిక మనం చూస్తున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయంలో, లూకా సువార్త 6వ అధ్యాయంలో ఆ పట్టికలో మనం చూసినప్పుడు చివరి వాడు యూదా ఇస్కారియేతు. 12 మంది అపోస్తులను యేసు ప్రభు ఎన్నుకున్నాడు. ప్రియులారా, మనం ఎన్నుకోవాలంటే ఇప్పుడు యేసు ప్రభువు ఈ లోకంలో నా చిత్తాన్ని కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పినప్పుడు యేసు ప్రభువు దేవుడికి ఆయనకు అన్నీ తెలుసు. యూదా ఇస్కారియాతు ఎలా జీవించబోతున్నాడో ప్రభువుకి ముందుగానే తెలుసు. అయినప్పటికీ యూదా ఇస్కారియాతు నా శిష్యులలో వద్దు తండ్రి అని ఆయనను ఎన్నుకోకుండా ఉన్నారా? ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి చిత్తమే జరుగునుగాక, ఇతన్ని కూడా నేను భరిస్తాను అని అలాంటి తిరుగుబడే స్వభావం కలిగిన వాళ్ళని ఎలా మనం భరించాలో యేసు ప్రభువు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. చూడండి, శిష్యులలో కూడా రకరకాలు ఉన్నారు. యోహాను, అపోస్తలుడైన యోహాను మనం చూసినప్పుడు యేసు ప్రభువుచే ప్రేమింపబడిన శిష్యుడు అని మనం చదువుతున్నాం. ఎంత గొప్ప ధన్యత! అందరూ యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళే, యేసు ప్రభు కూడా అందరినీ ప్రేమిస్తారు. కానీ ప్రత్యేకంగా అపోస్తలుడైన యోహాను మాత్రము ఆయన గురించి వ్రాయబడింది, యేసు ప్రభుచే ప్రేమింపబడిన శిష్యుడు.
యేసు ప్రభు వక్షస్థలాన ఆనుకొని ఉన్న శిష్యుడు ఎంత గొప్ప ధన్యత. ప్రియులారా చూడండి, ఇంకా పేతురు, యోహాను, యాకోబు వారి ముగ్గురిని చూసినప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురు శిష్యులను తీసుకొని వెళ్ళారు. ఇక మిగతా శిష్యుల పేర్లు, అపోస్తలుల పేర్లు ఉన్నాయి. ప్రతి పట్టికలో కూడా చివరిగా ఉన్న పేరు యూదా ఇస్కారియేతు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా అందరూ మనల్ని ప్రేమించే వాళ్ళే ఉంటారని, అందరూ మనం చెప్పినట్లుగా జీవించే వాళ్ళు ఉంటారని, అందరూ మనం ఎలా కోరుకుంటామో అలాగే జీవిస్తారని అనుకోవడానికి లేదు. యేసు ప్రభు జీవితంలోనే అలా జరిగిందంటే మనందరి జీవితంలో సర్వసాధారణంగా జరుగుతుంది. యేసు ప్రభుతోనే జీవిస్తున్నవాడు, యేసు ప్రభు బోధనలన్నీ వింటున్నవాడు, కానీ ఏ మాత్రం కూడా యూదా ఇస్కారియోతులో మార్పు లేదు. ప్రియులారా, తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే సత్యము బోధించే వాక్యము వారి దగ్గరికి వస్తున్నప్పటికీ ఆ సత్యాన్ని గ్రహించకుండా అసత్యాన్ని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారో, దుష్టుడు వాళ్ళ యొక్క హృదయాలను దోచుకొని వాళ్ళని నాశనానికి గురి చేస్తారు. ప్రియులారా, లోకమంతటా కూడా సువార్త బోధించబడుతుంది. కానీ ఎవరెవరైతే ఆ సత్యవాక్యను వాళ్ళు స్వీకరిస్తారో, ఆ సత్యవాక్యం చెప్పడం ద్వారా వాళ్ళలోని పాపాన్ని తెలుసుకుంటారో, దోషము ఆ సత్యవాక్యాన్ని ఖండిస్తూ ఉన్నప్పుడు దాన్ని స్వీకరిస్తారో, తమ పాపములను ఒప్పుకుంటారో, నీతిలో నడవడానికి తమను తాము సిద్ధము చేసుకుంటారో, ప్రియులారా, వాళ్ళకి దుష్టుడి చేతుల నుంచి వాళ్ళు తప్పించుకోగలుగుతారు. కానీ సత్యవాక్యం బోధించబడుతున్నప్పటికీ కూడా యేసు ప్రభువే సత్యాన్ని, వాక్యాన్ని ఎంతో మందికి చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎన్నెన్నో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా యూదా ఇస్కారియోతు చూస్తున్నాడు. కానీ యూదా ఇస్కారియోతు దృష్టి మాత్రము సత్యం మీద లేదు, సత్యవాక్యం మీద లేదు, జీవజలమిచ్చే యేసు ప్రభు మాటల మీద లేదు. ప్రియులారా, అతని దృష్టి అంతా ప్రభు అతనికి చేతి ఇచ్చిన ఆ డబ్బుల సంచి మీదనే ఉంది. యేసు ప్రభు తన శిష్యులందరికీ కూడా ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు చేయడానికి ప్రభు వారికి శక్తిని ఇచ్చారు. ఆ శక్తి మీదనే తన దృష్టి అంతా ఉంది. చూడండి, యేసు ప్రభుకి చెందిన డబ్బుల సంచిలోంచి అతడు దొంగతనం చేయగలుగుతున్నాడంటే తను స్వస్థతలు చేసినప్పుడు ఎంతమంది దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాడో. యేసు ప్రభు శిష్యుడిగా గొప్ప పేరు ఉండాలి నాకని ఆ గొప్ప పేరు మీద ఆధారపడి ఆ గొప్ప పేరు కోసము ఆ శిష్యుల లెక్కలో ఉన్నాడో. ప్రభుతోనే తిరుగుతున్నాడు, కానీ ప్రభువుని పట్టించడానికి ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆ డబ్బుల సంచితోటే తన దగ్గర ఉన్నది కూడా సరిపోక ఇంకా ప్రభును అమ్మివేసి కూడా పట్టించి కూడా నేను ఇంకా డబ్బును సంపాదించాలి. దృష్టి అంతా కూడా ప్రియులారా నేత్రాస, శరీరాస, జీవపు డంబం మీద తన దృష్టి ఉన్నప్పుడు తిరుగుబడే స్వభావం తప్ప ఇంకా ఏంటి మనం యూదా ఇస్కారియోతు జీవితం నుంచి మనం తెలుసుకుంటాము. నా ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభు జీవితంలో ఎంతోమంది పాపంలో ఉన్నవాళ్ళు, శాపంలో ఉన్నవాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని వాళ్ళు స్వతంత్రింపబడి సత్యవాక్యంలో వాళ్ళ జీవితాన్ని గడపడానికి వెళ్ళారు. తన కన్నులతో చూశాడు, అయినప్పటికీ కూడా ఇవేమి కూడా అతని యొక్క కఠిన హృదయాన్ని మార్చలేకపోయాయి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక పాపి స్త్రీ యేసు ప్రభు ఒకరి ఇంటిలో భోజనం చేస్తున్నాడని తెలిసి సేరున్నర జటామాంసి పరిమళ ద్రవ్యంను తీసుకొని వచ్చి, ఆమెకు ఆ పరిమళ ద్రవ్యం ముఖ్యం కాదు, దానివల్ల వచ్చే డబ్బులు ముఖ్యం కాదు, కానీ దానికంటే యేసుప్రభు యొక్క ప్రేమను అనుభవించిన ఆమె తన యొక్క పాపమును పశ్చాత్తాపపడి ఆ ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించడానికి వచ్చి ఆ కూజాను పగలగొట్టి ఆ పరిమళ ద్రవ్యమంతా యేసుప్రభు పాదముల మీద పోసి తన యొక్క ప్రేమనంతా కురిపిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఎంత పాపి స్త్రీ ప్రభు యొక్క ప్రేమ ద్వారా ఎంత పునీత స్త్రీగా మారిపోయిందని ఆ ఆలోచన యూదా ఇస్కారియోతుకి లేదు. అప్పుడు కూడా ఆయన దృష్టి అంతా
ఎందుకు ఇంత వ్యర్థపరచాలి? ఇంత విలువైన పరిమళ ద్రవ్యాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో పేదవారికి సహాయం చేయవచ్చు కదా. ప్రియులారా చూడండి, పేదవారికి సహాయం చేయవచ్చని మంచి హృదయము యూదా ఇస్కరియోతుకి నిజంగానే ఉన్నట్లయితే, ఒక పాపి స్త్రీ పుణ్యస్త్రీగా మార్చబడబోతుందని, హృదయ పరివర్తన కంటే మించిన బహుమానము యేసుప్రభుకి మనకు ఈ లోకంలో ఇవ్వగలిగింది ఏమీ లేదని అప్పుడే తెలుసుకునేవాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా కఠినంగా ఉండే తిరగబడే స్వభావం మనందరిలో ఉండవచ్చు. ఇది మానవులంగా ఏదో ఒక పరిస్థితిలో మనందరిలో కనిపిస్తుంది. కానీ వెంటనే మన యొక్క బలహీనతను తెలుసుకొని, వచ్చిన అవకాశమును వెంటనే మనం సద్వినియోగం చేసుకొని, దేవుని యొక్క సేవకుల ద్వారా వాక్యం మనకి బోధింపబడుతున్నప్పుడు, ఆ యొక్క తిరగబడే స్వభావంలో ఉన్నప్పుడే, ప్రియులారా, సత్యవాక్యం మనకు బోధించబడినప్పుడు దాన్ని మనం స్వీకరించకపోతే మన హృదయం కఠినంగా మారి, ప్రియులారా, శాపములో పాపములో మనం ఇంకా కూరుకొని పోతాం. కానీ అక్కడ ఉండి, ప్రభువా నాకు ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకొనిరా అని ఒక్క పాప మన్నింపు ప్రార్థన మనం చేయగలిగితే, చూడండి, పేతురుకి యూదా ఇస్కరియోతుకి ఇద్దరు కూడా యేసుప్రభుకి వ్యతిరేకంగా పాపం చేశారు. అపోస్తలుడైన పేతురు కూడా నేను ఆయనను ఎరగనని 3 సార్లు బొంకారు. కానీ ఆయన ప్రభువు చల్లని చూపులోని పరమార్థాన్ని అపోస్తలుడైన పేతురు ఆయన గుర్తించగలిగారు. బయటికి వెళ్ళి వెక్కి ఏడ్చారు, ప్రభా నేను పాపిని అని ఆయన ఎంతగానో పాప పశ్చాత్తాప పడి ఉండవచ్చు. తిరిగి యేసుప్రభు కొరకు ఎదురు చూసి ఉండవచ్చు. అందుకనే యేసుప్రభు మరలా తమ శిష్యులు తమ యొక్క చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పునరుత్థానమైన ప్రభు వాళ్ళని వెతుక్కొని వెళ్ళి పాప పశ్చాత్తం యొక్క భారమును తీసివేసి, నా గొర్రెలను కాపాడుతావా, నా మందలను మేపుతావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు బొంకినందుకు బదులుగా 3 సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రవ్వా, నీకు తెలుసు ప్రవ్వా, నీకంతా నాకంటే నా గురించి నీకు బాగా తెలుసు ప్రవ్వా అని యేసు ప్రభుతో మరలా బంధాన్ని ఏర్పాటు చేశారు. యూదా ఇస్కరియోతు చూడండి, ఆయన కూడా తప్పు తెలుసుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. బయటికి వెళ్ళి ఆయన కూడా వెక్కి వేడ్చాడు, పాప పశ్చాత్తాపడ్డాడు. కానీ తనను తాను క్షమించుకోలేకపోయాడు. పాప పశ్చాత్తాపం పొందిన తనను దేవుడు క్షమిస్తాడని ఆ ప్రభువు ప్రేమ కొరకు, ప్రభు సమయం కొరకు ఎదురు చూడకుండా తనను తాను ప్రాణాన్ని తీసివేసుకున్నాడు. ప్రియులారా, కఠిన హృదయంలో ఉంటే, తిరుగుబడిన స్వభావంలో ఉంటే దేవునికి మనం సమయాన్ని ఇవ్వడం లేదేమో, దేవుని సమయం కొరకు ఎదురు చూడడం లేదేమో, మన శక్తి ద్వారా అన్ని మనం చేయాలని ప్రయత్నించి దేవుడు మనల్ని మార్చగలిగే శక్తి కలిగిన వాడు ఏ పరిస్థితిలోనైనా మనలోని కఠిన హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని ఇవ్వగలిగిన వాడు, ఆ దేవునికి ఆ శక్తి ఉంది అని నమ్మలేని పరిస్థితులలోనే మనకి మనం హాని చేసుకోవాలని యూదా ఇస్కరియోతులాగా ప్రయత్నిస్తున్నామేమో. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఏ పరిస్థితి గుండా అయినా జీవిస్తూ ఉండవచ్చు, ఏ పాపము ఏ శాపమైనా నిన్ను దేవుని నుంచి దూరంగా చేస్తుందని నువ్వు బాధ అనుభవిస్తున్నావేమో. నీ పాపము, నీ శోధన, నీ వేదన అర్థం చేసుకోలేని వాడు కాదు మన పరలోకపు తండ్రి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించారు. మన బలహీనతలను ఎరిగిన వాడే మన దేవుడు. అందుకనే హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మనలాగా బలహీనుడు అయినప్పటికీ కూడా పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ప్రియులారా, యేసు ప్రభు నామంలో ఆయన అర్పించిన సిలువ బలి ద్వారా తండ్రి సన్నిధిలోనికి యేసు నామములో మనము ప్రవేశించే ధైర్యాన్ని ఆ పరలోకపు తండ్రి మనకిచ్చారు. కాబట్టి ఈ పరిస్థితిలో నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ స్వీయ జీవితమే కావచ్చు, తిరుగుబడే స్వభావంలో మనం ఉన్నట్లయితే ఆ పరిస్థితిని తెలుసుకొని పరిస్థితి కొరకు పశ్చాత్తాపడి తిరిగి దేవునిలో ప్రభు చూపించే మార్గంలో జీవించడానికి సత్యవాక్యము మనకి బోధింపబడినప్పుడు
దాన్ని స్వీకరించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి మన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. బండలాంటి హృదయము, రాతి హృదయం కలిగి ఉన్న మాలో ప్రభా నైనా వాక్యానికి మమ్మల్ని మేము నైనా అప్పగించుకోనప్పుడు, వాక్యంలోని రహస్యములను మాకు బోధింపబడినప్పటికీ దాన్ని స్వీకరించకుండా తండ్రి మా ఇష్టము వచ్చినట్లు మేము జీవించితే అయ్యా మేము కూడా కఠిన హృదయంలాగా, తిరుగబడిన స్వభావంలాగా మారిపోతాం ప్రభా. ఐగుప్తు దాసత్వము నుండి హెబ్రీ ప్రజలను మీరు విడిపించి నాయన వారందరినీ కూడా పాలు తేనెలు జాలువారే కనాను దేశంలోనికి ప్రవేశింప చేయాలని, వారిని ఆశీర్వదించాలని మీరు కలలు కన్నారు ప్రభా. కానీ మార్గ మధ్యంలో అయ్యా వారిని నడిపించే నాయకుల మీద వారు తిరగబడినారు కాబట్టి వాళ్ళు గొనిగి సనిగి అయ్యా మీరిచ్చే ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయారు ప్రభా. నాయన ఆ జనాభా, ఆ తరము వారు ఎవ్వరు కూడా అయ్యా ఒక ఇద్దరు తప్ప ఎవ్వరు కూడా కనాను దేశం చేరలేకపోయారు. అయ్యా నీ యొక్క శిష్యుడై ఉండి కూడా వారి నాయకుడిగా నడిపించిన మోషే కూడా ప్రభా కనాను దేశాన్ని చూడలేకపోయారు ప్రభా. మాలో ఉన్న తిరుగుబాటు స్వభావం, మాలో ఉన్న కఠిన హృదయం, మాలో ఉన్న నీకు గౌరవాన్ని ఇవ్వలేని పరిస్థితి ఎన్నో ఆశీర్వాదములను మా నుండి దూరం చేస్తుంది. ఈ ఉదయకాలంలో అలాంటి కఠిన హృదయం, తిరగబడే స్వభావం మాలో ఉంటే మా నుండి స్వచ్ఛమైన వాక్కు అనే సుత్తెతో మా హృదయాన్ని నాయన ద్రవింపచేసి ప్రభా మీ వాక్యంలో జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 27వ వచనంలో ఆ ప్రభువు అనుగ్రహించు అభిషేకము ప్రతిరోజు ఏ పరిస్థితిలో దేవుని చిత్తం ప్రకారం ఎలా మనం జీవించాలో మనకు నేర్పిస్తుంది. ఆ అభిషేకంలో తండ్రికి ప్రీతికరమైన వారంగా ఈ రోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.